మా అమ్మ ఉండదు, మా నాన్న ఉండదు. అదొక దురదృష్టవంతంగా నేను భావించేవాడిని. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉండలే వాళ్ళు. ఎందుకంటే కరెక్ట్గా ఈ టైంకి, నా బర్త్డే టైంకి ఎవరు ఉండరు అనమాట. ఆ పోటీ వాళ్ళ అత్త, ఆమె పెద్ద ఉండేది, కాంతమ్మని. ఆమె నాకు స్నానం చేపించి బట్టలు వేసి రెడీ చేసి అక్కడ కూర్చొని పెట్టేది. మా అమ్మ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఏదో ఒక బట్టలు వేసుకునేది, అంతే. అలా జీవితం, నా జీవితం అంతా అట్లే. అయితే దేవుడు ఇప్పుడు మీ అందరి దగ్గర దేవుడు నాకు కృపనిచ్చినాడు, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినాడని దేవుడు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఇంతమంది నాకు తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ నాకు దేవుడు ఇచ్చిన దానికి దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మరి దేవుడికి చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, వందనాలు ప్రభా. నా తండ్రి పరిశుద్ధిగా మీ పాదాలు నాయన, మీ బిడ్డను అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. నా దేవా, అయ్యా నూతన సంవత్సరం బిడ్డకు నాయన దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా దేవా నాయన, గడిచిన కాలమంతా కూడా కంటికి రప్ప వరే మీరు కాచి కాపాడుతూ వచ్చినందుకు కూడా స్తుతులు అర్పిస్తున్నాం తండ్రి. వందనాలయ్యా. నూతన సంవత్సరంలో ఇంకను ప్రభా నా దేవా, నీవు ఆత్మీయంగా నాయన నీ బిడ్డని ఆయన నీ యొక్క వాక్యము అయ్యా చెప్పేదానికి నా ప్రభా ఎంతగానో బలపరిచి నీ ఆత్మ ద్వారా నాయన ప్రభా బిడ్డలో బలపరచండి నాయన. అనేక చోట్లకి నాయన వెళ్ళి నీ బిడ్డనైనా ప్రకాశించినట్లు నా ప్రభా వెలుగుతో నింపండి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా అయా మా యొక్క కోరికలు ప్రభా అయ్యా స్తోత్రం నాయన. ఇక్కడ మాత్రమే కాదు కానీ నాయన అనేక చోట్ల వెళ్ళి నీ బిడ్డ నాయన వెలిగించాలి ప్రభా. మా యొక్క ఆశలు నెరవేర్చండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రములు, బలపరచండి బిడ్డను నాయన. అయ్యా తండ్రి మీరు ఆశీర్వదించండి నాయన. నీ యొక్క ఆశీర్వాదం నాయన ఎప్పటికీ ఉండనట్లు నాయన తండ్రి. అయ్యా స్తోత్రం, వందనాలు. ఆదికాండం 12:2 ప్రకారం బిడ్డను మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని అయ్యా నీ పాద సన్నిధిలో బిడ్డను అప్పచెప్పుకుంటూ వస్తున్నాం తండ్రి. సంఘాన్ని అయ్యా మీరు నడిపిస్తూ నాయన వస్తున్న విధానం బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. ఇచ్చిన భార్యను బట్టి అయ్యా బిడ్డలను బట్టి నాయన జెంట్స్ని అయ్యా స్థితి బట్టి కూడా స్తోత్రం నాయన, వందనాలు. బిడ్డల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు. మరొకసారి నాయన నీ ప్రియ బిడ్డలు నాయన తండ్రి అయ్యా ఈ సమయంలో నాయన మేము ఆశీర్వదిస్తున్నాం నాయన. జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా స్తోత్రం, స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటూ అయ్యా స్తోత్రం నాయన. అక్కడ కూడా అనేక సార్లు నాయన బిడ్డ గురించి అయ్యా కళలన్నీ అయ్యా ఇప్పుడు నెరవేరుస్తూ వచ్చినారు తండ్రి. ఎందుకు బట్టి నీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను. ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో నా ప్రభా నీకే స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు, వందనాలు ప్రభా. అబ్రహాం, ఇసాకు, యాకోబునే ఆశీర్వదించిన దేవుడు ఈ సమయంలో అయ్యా తండ్రి నీ ప్రియ బిడ్డని బహుగా జీవించి ఆశీర్వదించమని ఈ దీవురాలి ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తుతులు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. தெரிந்து கொண்ட செவிக்கிறப்பா கடந்த நாட்களெல்லாம் மணி போல் காத்து வந்த தேவன் ஐயா இந்த புதிய அந்த நாளை காண செய்வதற்காக துதிக்கிறோம். இந்த நாளிலும் தகப்பனை சோதனம் நீர் ஆண்டவரே உலகம் தோன்றுவதற்கு முன்னவே உடைய மகனை நீர் தெரிந்து கொண்ட தேவன் அப்பா. அப்பா அப்படியா ஊழியத்தில் நீர் தெரிந்து கொண்டப்பா இம்மட்டும் ஆசீர்வதித்து வல்லமையா எடுத்து பயன்படுத்தி வருகிறோம். கிருபைக்காய் நம்பியோடு துதிக்கிறப்பா. இன்னும் வரும் காலத்திலே ஆண்டவரே நாமும் மகிமைக்காய் இந்த மகனை எடுத்து நீ பயன்படுத்திய நன்றியோடு துதிக்கிறப்பா. ஆயுசை கட்ட விடுகிறாங்க, சரீரத்தில் நல்ல ஆரோக்கியம் பலம் தந்து கிருபையினால் அன்னதினம் சூழ்ந்து ராஜா இந்த ரத்த கோட்டைக்குள் உடைய மகனை மறைத்துக் கொள்கிறார்கள். ஆண்டவரே போதும் போதும் வரும்போதும் தேவ தூதர்களை வைத்து நீ
பாதுகாத்து ஆண்டவரே நீர் வழிநடத்த போவதற்காக நன்றியோடு இந்த கரத்தில் குடும்பத்தை இந்த கரத்தில் கொடுக்கிற ஊழியத்தில் நீர் வல்லமையா எடுத்து பயன்படுத்தி உடைய நாமம் மாத்திரம் மகிமைப்பட தேவன் நீர் தெரிந்து கொண்ட உடைய பிள்ளைகளை வல்லமையா பயன்படுத்தி வருகிறதற்காய் கொடி சோத்திரம் இனிமேலும் பயன்படுத்த போவதற்காய் நன்றியோடு இன்னும் ஆவிக்குரிய சத்தியங்களை ரகசியங்களை உடைய மகனுக்கு வெளிப்படுத்தி உடைய ஜனங்களுக்கு போதித்து ஆண்டவரே உடைய ஜனங்களை நித்திய ராஜ்யத்திற்கு நேராக வழிநடத்தத்தக்க அபிஷேகத்தை உடைய மகன் மேல் ஊற்றுகிறபடியாக உண்மை நன்றியோடு துதிக்கிறோம். ஆசீர்வதி பலப்படுத்தும் இரத்த கோட்டைக்கும் அழைத்துக்கிறோம். இதா குமாரன் பரிசுத்த ஆவியானவர்கள் ஆசீர்வதித்து நீரே மகிமைப்படுகிறார்கள். ஆண்டவராக இயேசு கிறிஸ்து நாமத்தில் ஜெபிக்கிற நல்ல பிதாவே. ஆமென். Amen.